హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 3 నోటిఫికేషన్ల యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో డిఎంఎండ్హెచ్ఓ ఏలూరు వారు నేషనల్ హెల్త్ స్కీమ్లో భాగంగా ఆర్బీఎస్కే డిఏసి ప్రోగ్రాంలో ఇందులో ఉన్న పోస్టుల యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో ఉన్న పోస్టులు ఒక్కసారి చూసుకుంటే కనుక డిస్ట్రిక్ట్ కన్సల్టెంట్ క్వాలిటీ అష్యూరెన్స్, మెడికల్ ఆఫీసర్ డెంటల్, క్లినికల్ సైకాలజిస్ట్, ఆడియోమెట్రిక్ కమ్ స్పీచ్ థెరపిస్ట్, స్టాఫ్ నర్స్ ఈ పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేశారు. ఇందులో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కనుక జూన్ 3, 2025 నుంచి జూన్ 9, 2025 సాయంత్రం 5 గంటల లోపల మనకి దీని మీద అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ ఏలూరులో అయితే మనం కలవచ్చు. ఇంకా రెండో నోటిఫికేషన్ చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్, ఏరియా హాస్పిటల్ నర్సాపురం ఇందులో ఉన్న కాంట్రాక్ట్ పోస్టుల యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేశారు. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో జిల్లా వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన అభ్యర్థులకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనుక జూన్ 2 సాయంత్రం 5 గంటల లోపల ఏలూరులో తాడేపల్లిగూడెంలో ఉన్న ఏరియా హాస్పిటల్లో కలవాలని చెప్పేసి ఇందులో అయితే తెలియజేయటం జరిగింది. ఇంకా మూడో నోటిఫికేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆధ్వర్యంలో 31 కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పోస్టుల యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేశారు. ఇందులో బయోమెడికల్ ఇంజనీర్, ఆడియోమెట్రిషియన్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్, థియేటర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ప్లంబర్, పోస్ట్ మార్టం అసిస్టెంట్ ఈ పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన ఏమన్నా గ్రీవియన్సెస్ ఉంటే లేదా ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే కనుక జూన్ 6వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు లోపల స్వయంగా వెళ్ళి అబ్జెక్షన్స్ అయితే మనం తెలియజేయవచ్చని చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు. అభ్యర్థులకి ఈ విధంగా ఒక్కొక్క పోస్ట్ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సపోజ్ చూసుకుంటే ఈ క్లినికల్ సైకాలజిస్ట్ యొక్క మెరిట్ లిస్ట్ ఈ విధంగా ఇచ్చారు. అభ్యర్థులు ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాళ్ళు ఒకసారి చూసుకోండి. వీటి మీద మీకు ఏమన్నా అబ్జెక్షన్స్ కానీ ఏదైనా గ్రీవియన్సెస్ కానీ ఉంటే వెంటనే మీరు వెళ్ళి ఆఫీస్లో కలవచ్చు. తర్వాత అనేది మీ అభ్యర్థులను స్వీకరించి దాని మీద ఏదైనా ఉంటే యాక్షన్స్ అనేది వాళ్ళు తీసుకుంటారు. సో ఇట్లాంటి తాజా ప్రకటనలు అనేవి ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తుంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.